ఆలయ సందర్శనం మనకి మేలు చేస్తుందా? ఖచ్చితంగా మేలు చేస్తుందని చెప్తున్నాయి మన శాస్త్రాలు, పురాణాలు, సైన్స్ కూడా. ఇక్కడ చూస్తున్నది మీరు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఆమె ఎన్నో చిత్రాలలో నటించిన ప్రముఖ హీరోయిన్. వీరంతా ఆలయాలకు ఎందుకు క్యూ కడతా ఉంటారు? ఆలయాల నుంచి వారు పొందే శక్తి ఏంటి? ఆలయాలకు వెళ్ళటం ద్వారా వచ్చే లాభం ఏంటి అనేది వీరిని చూసి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఆలయాలకు వెళ్ళటం వల్ల మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక ఉల్లాసం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆధ్యాత్మిక ఉల్లాసం మనల్ని ఉర్రూతలూగిస్తుంది. అక్కడ వినిపించే గంటల శబ్దం, మంత్రోచ్చరణ మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి. దైవం నుంచి మనకు చైతన్యం లభిస్తుంది. వ్యతిరేక ఆలోచనలన్నీ తొలగిపోయి ఏకాగ్రత కుదురుతుంది. మన లక్ష్యం ఏంటో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దైవాన్ని నమ్మిన వారు విశేషమైన శక్తివంతులు అవుతారు. ఎందుకంటే మన వెనక ఇంకొక అదృశ్య శక్తి పనిచేస్తుందని మనం ప్రగాఢంగా నమ్మటమే అందుకు కారణం. ఇది సైంటిఫిక్గా. ఇక నిజానికి వేద మంత్రాలు, మంత్రోచ్చరణల వల్ల మనకి పూర్తిస్థాయి ఏకాగ్రత కుదిరి మనకి అన్ని శక్తులు లభిస్తాయి. మనం అనుకున్న లక్ష్యం వైపు మార్గం సుగమమవుతుంది. ఇస్రో వాళ్ళు కూడా తమ కార్యక్రమాలను ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ యంత్రాలను ఉంచి పూజ చేసి బయలుదేరతారు. ఇంత విశిష్టమైనది దైవదర్శనం. దైవదర్శనం అనేక లాభాలను కలిగిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రముఖ ఆలయాల సందర్శనం వల్ల ఆ ఆలయాలలో ఉండే ప్రతిష్ఠ సమయంలో వాడే యంత్రాలు, నవరత్నాలు, అష్టదిగ్బంధన ద్రవ్యాలు ఇవన్నీ మనకు అక్కడ శక్తిని నిక్షిప్తం చేస్తాయి. ఆలయం దగ్గర మనం కూర్చోవటం వల్ల అవి మన శరీరానికి అందుతాయి. అందుకే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒంటి నిండా నగలు వేసుకొని వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే నగలకు వాటిని ఆకర్షించే శక్తి ఉంది. అలాగే అమ్మవారి నుంచి విశేషమైన శక్తి మనకు లభిస్తుంది. మీరు చూస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి వెళితే అమ్మవారి నుంచి మనకు మహిమాన్వితమైన శక్తులు లభిస్తాయి. ముఖ్యంగా శంకరాచార్య ప్రతిష్ఠితమైన ఈ ఆలయంలో అనేక యంత్రాలు, నవరత్నాలు, అష్టదిగ్బంధన ద్రవ్యాలు సాక్షాత్ శంకరాచార్యే స్థాపించటం వల్ల వాటికి విశేషమైన శక్తి ఉంది. ఆలయంలో కూర్చున్న వారికి విశేషమైన శక్తి లభిస్తుంది. వారు అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆ యంత్రాల వల్ల వచ్చే శక్తితో శక్తి సంపన్నులు అవుతారు. అందుకే సెలబ్రిటీలు సైతం విజయవాడ కనకదుర్గమ్మను ఆరాధిస్తారు, పూజిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి ఇక అపజయం అనేదే ఉండదు. ఖచ్చితంగా విజయమే లభిస్తుంది. సాక్షాత్ అర్జునుడే ఇక్కడ అమ్మవారిని పూజించి విజయుడయ్యాడు. మహాభారత యుద్ధంలో గెలుపొందాడు. ఇలా చెప్పుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ మహిమలు మరెన్నో. అమ్మవారిని దర్శించుకున్న వారికి అపజయమే ఉండదు. అందుకే ఆ ఊరు విజయవాడ అయింది. విజయవాడలో ఎవరైనా అమ్మవారిని ఆరాధిస్తే విజయులే అవుతారు. అంతటి విశేషమైన ఈ క్షేత్రాన్ని దర్శించిన వారు పునీతులవుతున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ రెగ్యులర్గా అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ విశేషమైన పుణ్యఫలాన్ని పొందుతున్నారు. దీని వెనక ఆంతర్యం ఇది. ఆలయ సందర్శనం ఖచ్చితంగా మేలు చేస్తుంది. అయితే ఆలయానికి వెళ్ళిన వాళ్ళు శుచి, శుభ్రత పాటించాలి. మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉంచుకోకూడదు. పూర్తి స్థాయిలో అమ్మవారికి కోరికలను విన్నవించుకుంటే అంతా శుభమే జరుగుతుంది. అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభించి అద్భుతమైన విజయాలు సాధ్యమవుతాయి. ముఖ్యంగా శారీరక, మానసిక ఆరోగ్యాలన్నీ దూరమవుతాయి. ఇలాంటి విశేషాలు ఎన్నింటినో మీకు అందించే భక్తి9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కోసం బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్లు తెలుసుకోండి. మీకు అంతా మేలే జరుగుతుంది.
ఆ విజయవాడ కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. విజయోస్తు. మీకు ఎల్లవేళలా శుభం కలగాలని మేము మీకోసం ప్రార్థిస్తాం. మీ అందరికీ ఎప్పుడూ విజయమే సంప్రాప్తించుగాక.